వినాయక విఘ్నేశ్వర ఏకదంత లంబోదర గణపతి విఘ్నాలను తొలగించే విఘ్నరాజ గణేష వినపడుతుందా? నా మొర ఆలకించయ్యా. సబ్స్క్రైబర్స్ అందరినీ లైక్ చేసి వీడియో చూసేలా చూడయ్యా. నీకు అన్ని పేర్లు ఉన్నాయి కదా, నీ పేరు వెనకాల ఇంకో సున్నా పెట్టుకొని 9 పేర్లు కదా నీకు. అన్ని లైకులు కాకుండా కనీసం దాంట్లో సగం లైకులనే వచ్చేలా చూడయ్యా. తినడానికి అన్నం ఇచ్చావు, తాగడానికి నీళ్ళు ఇచ్చావు, ఎందుకయ్యా మన సబ్స్క్రైబర్స్ని లైక్ చేయకుండా వీడియోని చూసేలా చూస్తున్నావు? లైక్ చేసి మరి చూసేలా చెప్పయ్యా వాళ్ళకి. నా మొర ఆలకిస్తున్నావా? వినపడుతుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదంతా వినేసి మీరు వెళ్ళకుండా ప్లీజ్ అబ్బా ఫుల్ వీడియో చూసేయండి, భలే ఉంటుంది ఈ వీడియో మొత్తం. ఇందుకు ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? మా స్ట్రీట్ గల్లీకా గణేష్ అన్నదానం అండోయ్. మా స్ట్రీట్ గణేష్ అన్నదానం అంటే మామూలుగా ఉండదు. కనీసం మినిమం 500 మెంబర్స్కి గెదెలన్నట్టుగా పెడతామన్నమాట. అన్ని రకాలు తెప్పిస్తాం, లడ్డూలు కాడి నుంచి పెరుగు వరకు అన్నీ అన్లిమిటెడ్గా పెడతామన్నమాట. కడుపు నిండేంతవరకు కమ్మని ప్రసాదం పెడతాము. చూడండి, లడ్డు, కమ్మనైన పులిహోర. ఇంటికి మీకు పులిహోర నిమ్మకాయ ఇష్టమా, చింతపండు ఇష్టమా? మాకైతే నేను 2 ఇష్టమే అనుకోండి. దోసకాయ కూర, దోసకాయ పచ్చడి. ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా? దొండకాయ ఫ్రై అనమాట. భలే ఉందండి, బాగా చేశారు. వంకాయ కర్రీ, వేడి వైట్ రైస్, సాంబార్, పెరుగు ఎక్సెట్రా అవన్నీ పెట్టాము. ఇంకా నేను కూడా వీడియో తీసి అలసిపోయినని చెప్పి నాకు కూడా ఆకలేసి నేను క్యూలో నుంచున్నాను అనమాట. సో నేను కూడా క్యూలో నుంచొని అన్ని పెట్టేసుకొని మంచిగా తిన్నానండి. నాకు చాలా ఇష్టమైనది ఏంటి అంటే ఈ ప్రసాదంలో ఫస్ట్ వచ్చేసరికి పులిహోర, నెక్స్ట్ వచ్చేసరికి దోసకాయ పచ్చడి విత్ వైట్ రైస్ చాలా బాగుంటుంది. అండ్ పెరగనంలో కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట దోసకాయ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో వాటికంటే ఇలా బయట ప్రసాదాలనే చాలా బాగుంటుంది కదా. పెళ్ళిళ్ళలో ఇలా వినాయక అన్నదానాల్లో భోజనాలు అంటే చాలు ఇంట్లో వంట మానేసుకొని మరీ వచ్చి తినేస్తాము కదా. ఎందుకంటే చాలా రకాలు పెడతారని చెప్పేసి మనకి ఇంట్లో డైలీ రొటీన్ టూ కర్రీస్ కానీ 1 కర్రీ కానీ చేసుకుంటాము. అదే బయట భోజనాలు అయితే రకరకాల పెడతారు, మంచి తినచ్చు అనే ఉద్దేశంతో అయితే మంచి భోజనం చేస్తాం కదా. మీకు ఎంతమందికి భోజనం అంటే ఇష్టం చెప్పండి. అందులోనే వినాయకుడు అన్నదానం అంటే మామూలుగా ఉంటుంది కదా. ఇయర్కి మా కాలనీలో గ్రోత్ మాత్రం భలే పెరుగుతుందండి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, వినాయకుని పెడతాం కానీ, ఆటలు పోటీలు అవన్నీ మంచిగా జరుపుతున్నాము. ఎందుకంటే అందరం ఒకేసారి కలిసేది 1 ఇయర్కి మాత్రమే. అది కూడా ఈ వినాయకుని దయ వల్ల అందరం కలిసి మెలిసి ప్లాన్ చేసుకొని ఈవెంట్లా చేసుకుంటాం అనమాట. మనం సినిమాలో చూసే ఈవెంట్లా చేసుకుంటాం కదా వినాయకుని ఫెస్టివల్ మాత్రం. ఇంకా నేను తినటం అయితే అయిపోయింది. అనుకున్నారు మీరు కూడా తింటమేనా పని, వడ్డించే పని లేదా అని చెప్పేసి. నేను తిన్నాక ప్రశాంతంగా ఎంతసేపు నుంచున్నా కూడా నుంచొని వడ్డిస్తానండి. తింటే కదండి ఓపిక వచ్చే శక్తి వచ్చేందుకు వడ్డించేది. ఇంకా నేను మాత్రం పులిహోర గ్యాంగే అనమాట. నాకు పులిహోర పెడతామంటే చాలా ఇష్టము, అందుకే పులిహోర తీసుకున్నాను. పక్కన వాళ్ళు లడ్డూలు అవన్నీ పంచుతుందనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వడ్డిస్తూ ఉంటారు. కాలనీలో మొత్తం అందరం సహాయం చేస్తాము. ఒక గ్యాంగ్ తిన్నాక ఇంకో గ్యాంగ్ వచ్చి ఇలాగ వడ్డిస్తూ ఉంటామండి. ఇదనమాట మా కాలనీ సంగతులు. ఇంక ఇదైతే ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? మా ఇంటి దగ్గర ఎండ్మార్ట్ అయితే వచ్చేసాము. ఇంతకీ ఎండ్మార్ట్కి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఈవినింగ్ మాకు ఆటలు పోటీలు ఉన్నాయన్నమాట. సో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఊరికే గెలిస్తే గిఫ్ట్ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు కదా మా వాళ్ళు. అందుకని మంచిగా వాళ్ళకి బూస్ట్ అప్ ఎనర్జీ ఇద్దామని చెప్పేసి మా కాలనీ అంకుల్ వాళ్ళందరూ కలిసి మాతో గిఫ్ట్స్ తీసుకొని రమ్మని చెప్పారు. ఇంకా అందుకే నేను, మా అత్త, ఒక అమ్మాయి పూజిత అని చెప్పేసి వచ్చేసామన్నమాట. అందుకని మేము ముగ్గురం కలిసి అయితే ఇలాగ వచ్చి గిఫ్ట్ తీసుకున్నాము. పెద్దవాళ్ళకి పెద్ద పెద్ద బాక్సులు, చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్ కానీ కమ్ బాక్స్ కానీ అలా తీసుకున్నాం అనమాట. చూడండి చాలా బాగున్నాయి కదా బాక్సెస్ మాత్రం. నాకు ఒక గిఫ్ట్ వచ్చిందండి, అది లాస్ట్లో పెడతాను చూడండి ఏమొచ్చిందో నా గిఫ్ట్ మాత్రం. అసలు చెప్పాలంటే ఏం గిఫ్ట్ తీసుకోవాలో కూడా అర్థం కాదండి మాకు. ఎందుకంటే చాలా రకరకాలుగా ఉన్నాయి. పిల్లలకి యూజ్ అయ్యే తీసుకుందామని అనుకున్నాము. ఫస్ట్ కాంబాక్స్ చూద్దామని వచ్చామన్నమాట. కాంబాక్స్ అయితే డైలీ బ్యాగ్లోనే ఉంటుంది. సో మనం ఇచ్చినట్టు గిఫ్ట్గా చూసుకుంటారు కదా, రోజు జ్ఞాపకం చేసుకుంటారు, ఇలా గెలిచేందుకు ఇచ్చారు అనే ఉద్దేశంతో అనుకున్నాము. కానీ కాంబాక్సెస్ అందరికీ ఒకటే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయితే అక్కడ ఏమీ లేవండి. అన్నీ ఒకటి వెరైటీగా ఉన్నాయన్నమాట. ఒకటిగా తీసుకుందామంటే లేవు. ఇంకా అందుకని ఇక్కడికి వచ్చేసామన్నమాట స్నాక్స్ సెక్షన్లోకి. సో థంబ్నెయిల్స్ తీసుకున్నాము. థంబ్నెయిల్స్ అంటే ఇంకా మంచిగా మజ్జిగ తాగొచ్చు కదా, అందులో పెరుగు తీసుకెళ్ళచ్చు, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము థంబ్లర్స్ తీసుకున్నాము. ఇంకా వేరే వాళ్ళకైతే బాటిల్స్ అనమాట. టంబ్లర్ ఒకరికి, బాటిల్ ఒకరికి అలా తీసుకున్నాము. ఇంకా పెద్దవాళ్ళకేమో అలాగా డబ్బాలు తీసుకుందాం అనుకున్నాము. పోపు డబ్బాలు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కదా, మంచిగా వంట రూమ్లో
పక్కనే పెట్టుకోవచ్చు, ఈజీగా అందుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కానీ అవి కొన్ని ఇవి కొన్ని కూడా తీసుకున్నాము. ఇక్కడ యాష్ కలర్ చూపిస్తాను కదా నేను మీకు, త్రీ పేర్స్ వచ్చింది. కాస్ట్ కూడా చాలా మంచిగా రీజనబుల్గా ఉందండి. సో అందరికి ఒకే రేటుగా ఇవ్వాలి కదా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూడకూడదు, అందరూ ఒకటే కదా. అందుకని అందరికీ కలిపి ఒకటే గిఫ్ట్గా తీసుకున్నాం అనమాట. పెద్దవాళ్ళకి కొన్ని, చిన్నవాళ్ళకి కొన్ని. సో చిన్నపిల్లలకి మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయండి, పెద్దవాళ్ళకి కూడా బాగున్నాయి అనమాట. యాష్ కలరు, బ్లూ కలరు అలా తీసుకున్నాము. బాటిల్స్ కూడా బాగున్నాయి. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసినాక ఈవినింగ్ టైంలో ప్రతిరోజు వినాయకుడి కాడ అందరూ విష్ణు సహస్రనామం చదువుతారు. ఈరోజు ట్యూస్డే వచ్చేసరికి ఇంకా హనుమాన్ చాలీస్ చదువుతామన్నమాట. హనుమాన్ చాలీస్ నాకు వచ్చు కాబట్టి నేను వెళ్ళి చదువుతున్నాను. ఎప్పుడు వచ్చాడో తెలియదు, మా బుడ్డోడు సడన్గా వచ్చి నన్ను ముట్టుకున్నాడనమాట. వెనకాల నుంచి ఎవరు వచ్చారని చెప్పి కొంచెం భయపడ్డాను. చూసేసరికి మా బుడ్డోడే అనమాట. కామ్గా కూర్చున్నాడు, ఎందుకంటే వాడికి ఆంజనేయ స్వామి అంటే అంత ఇష్టం కదా. వినాయకుడు, ఆంజనేయ స్వామి అంటే మా బుడ్డోడు చాలా ఇష్టం కాబట్టి వచ్చి కూర్చున్నాడండి. ఇంకా వచ్చేసింది జోరు హుషారుగా కుర్చీ గేమ్ అనమాట. నేను మాత్రం భలే ఎంజాయ్ చేశానండి కుర్చీ గేమ్ మాత్రం. నన్ను చూసి మా వాళ్ళు అందరూ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే గ్రూప్లో ఒక్కరుంటే చాలు కదండి హంగమ్మ చేయడానికి, అలాగా నేను ఒకదాని అనమాట. అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకో అమ్మాయి ఉంది కదా, హర్షిత అని చెప్పేసి, ఆ అమ్మాయి కూడా మంచిగా ఎనర్జీ ఉందండి. ఆ పాప మాత్రం డ్యాన్స్ భలే చేసేద్దండి. అసలు మీరు చూసుంటారు నేను ఆ వీడియోలో, మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో మీరు చూసింటే కామెంట్ చేయండి. ఇంకా కుర్చీ గేమ్ అయితే లాస్ట్కి వచ్చేసరికి చూడండి, ఒక ఆంటీ అండ్ మా పిన్ని ఉన్నారనమాట. అదే డ్యాన్స్ చేసిన చెప్పాం కదా, ఆ పాప వాళ్ళ మమ్మీ అండ్ ఇంకో ఆంటీ ఉన్నారు. సో ఇద్దరిలో ఎవరు గెలుస్తున్నారో హోరగా జోరుగా నడుస్తుందండి. కానీ ఆగిపోయినాక ఆంటీ వాళ్ళు ఇద్దరు ఒకేసారి కూర్చున్నారు. ఇద్దరికి గిఫ్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. మళ్ళీ కండక్ట్ చేశారు, సెకండ్ టైం కూడా అలానే కూర్చున్నారని చెప్పేసి ఇద్దరికి గిఫ్ట్స్ ఇచ్చేసారు. ఇదిగోండి ఇద్దరు ఒకేసారి కూర్చున్నారు. ఇంకా భలే సరదాగా అనిపిస్తుంది కదా చూస్తాను కూడా. ఇప్పుడు చిన్నపిల్లలకి అనమాట. మీరు నమ్మరండి, మా బుడ్డోడు ఆడాడండి, మార్వలస్గా ఆడాడు. అసలు నేనే వేస్ట్ అనుకున్నాను, అంత మంచిగా ఆడాడు. మా ఫ్యామిలీ మొత్తం అవుట్ అయిపోయిందని బాధపడతా ఉంటే నా బాధని మొత్తం తీర్చేశాడు నా కొడుకు మాత్రం. చూడండి ఏం చక్కగా ఆడుతున్నాడంటే వాడు. ఇంకా లాస్ట్కి 5 మెంబర్స్ ఉన్నారు అనంగా ఓడిపోయాడండి పాపం. అది కూడా వాడు కుర్చీ చూడలేదనమాట, మర్చిపోయాడు. ఆడి గెలుస్తున్నా అని చెప్పి ఎంజాయ్మెంట్లో మాకు చెప్పుకుంటా అలా ఓడిపోయాడు అంతే. బట్ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా గ్రేట్ కదండి. ఆ పిల్లల గ్యాంగ్లో మా బాబు కంటే చిన్నవాళ్ళు ఎవ్వరూ లేరండి, అందరూ పెద్దవాళ్ళే. సో మా బాబుకి వెళ్ళడంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతైనా కానీ 5 రౌండ్స్ ఆడాడు కదా, చాలే అబ్బా అనిపించింది. ఇంకా నెక్స్ట్ లెమన్ స్పూన్ అనమాట. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఓడిపోయామండి. ఫస్ట్ మా అత్తనే ఓడిపోయింది చూడండి, లెమన్ స్పూన్ అక్కడే పడిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను ఆంటీ వేరే వాళ్ళతో వెళ్ళాను. మా మమ్మీ అత్త ఒక గ్యాంగ్, నేను ఆంటీ వాళ్ళు ఇంకో గ్యాంగ్. నేనేమో థర్డ్ వచ్చాను. వాళ్ళందరూ ఫస్ట్ సెకండ్ వెళ్ళిపోయారు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నాకేమో ఎక్కడ నిమ్మకాయ పడిపోయేదేమో స్కూల్లో నుంచి భయమే, చిన్నగా వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ అత్త వాళ్ళు ఆడుతున్నారు. సో ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటి ఎదురు పుల్లమ్మ ఆంటీ అని చెప్పేసి ఆ ఆంటీ వాళ్ళ అమ్మాయి అయితే గెలిచింది. నెక్స్ట్ ఏమో ఎల్లో చూడదాని అమ్మాయి అయితే గెలిచింది అనమాట. ఎవరు గెలిస్తే ఏం లేండి, మంచిగా ఆడితే సరిపోయింది కదా. ఇట్ జస్ట్ ఓన్లీ ఫన్ అంతే, వినాయకుని సంబరాలు. ఎందుకంటే ఇయర్లో ఒక్కసారి ఆడతాం ఇలాగా. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి గిఫ్ట్స్ పంచడం సెక్షన్ అనమాట ఇప్పుడు. సో మేము డ్యాన్స్ చేసినందుకు నా పార్ట్నర్ అయిన హర్షితకి అండ్ నాకు కూడా గిఫ్ట్ వచ్చింది చూడండి. అలా గిఫ్ట్స్ తీసుకుంటుంటే నాకు స్కూల్ మెమరీసే గుర్తుకొచ్చినాయి అనమాట. స్కూల్లో కూడా అంతే, ఖోఖో, కబడ్డీ, షటిల్ అలా ఆడుతున్నప్పుడు చిన్న ప్రైజెస్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు కదా, షీల్ లాంటివి. సో ఆ మెమరీస్ గుర్తుకొచ్చినాయి అనమాట. నేను చూడండి ఎగురుతున్నాను, నాకు గిఫ్ట్ వచ్చిందిరో అని. ఇంకా మా బాబు 5 టైమ్స్ దాకా ఆడినందుకు పాపం చిన్న పిల్లోడు కదా అందరికంటే అని చెప్పేసి వాడికి కూడా ఒక చిన్న బాటిల్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అంతేనండి ఈ వ్లాగ్ వచ్చేసరికి. ఇక్కడ దాకా చూసినందుకు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేయకుండా మాత్రం వీడియో చూస్తున్నారు మీరు, అది నాకు నచ్చట్లేదండి. ఎందుకో మీరు లైక్ చేస్తేనే కదా నాకు కొంచెం ఎనర్జీ బూస్టప్ వచ్చేది. ఇంకో మంచి వీడియో ముందుకైతే వచ్చేస్తాను. ఇంకో నెక్స్ట్ వీడియో ఏంటి అంటే నిమజ్జనం వీడియో, తీన్మా డ్యాన్సులతో మామూలుగా ఉండదు వీడియో మాత్రం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరం నిమజ్జనం వీడియో కోసం వెయిట్ చేద్దాం. బాయ్.